నా పేరు మంగళపల్లి యాకాంత అండి. మాది మహబూబాబాద్ డిస్టిక్ తొర్రూరు మండలం అంబేద్కర్ కాలనీ. 9వ నెల 30వ తారీఖు నాడు నైట్ మా మరిది వచ్చి బాగా తాగి వచ్చి కొట్టిండు. మా బావ నన్ను వేధిస్తాడు. కొట్టిన తర్వాత మేము అదే నైటు స్పృహ తప్పి నేను కింద పడిపోతాం. మా ఆయన వాటర్ దాపించిండు, ఆటోలో వేసుకొని స్టేషన్ తీసుకెళ్ళిండు. స్టేషన్ పోతే ఆ కేసు పెట్టలే, ఏం పెట్టలే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంజిఎం పంపించారు. కడుపు వాపుకొచ్చింది, నాకు ఆపరేషన్ అయింది. ఎంజిఎం పోయిన తర్వాత మళ్ళీ తెల్లారి వచ్చిన తర్వాత ఎస్ఐ కాడ పోయి కేసు ఫైల్ చేయమంటే ఆయన 6 రోజుల దాకా పట్టించుకోకుంటుండి 22 గుంటల పొలం ఉంటే మా మర్దికి 10 గుంటలు, మా బావకు 12 గుంటలు రాపించిన తర్వాత 6వ తారీఖు మేము 9వ తారీఖు ఎస్పీ దగ్గర పోయినాం. ఎస్పీ కాడికి పోయి చెప్పొచ్చిన తర్వాత మళ్ళీ పిలిపించండు మమ్మల్ని. ఎస్పీ గారు మా ఇబ్బంది డిఎస్పీ గారు ఎస్ఐ కాడికి పంపించిన తర్వాత అక్కడ పోయిన తర్వాత నీ ప్రాబ్లం అక్కడ సాల్వ్ చేస్తారు అమ్మ, అక్కడికి పోయి సిఐ కలవన్నాడు. సిఐ సార్ కలిపితే సిఐ సార్ అన్నాడుగా ఎందుకు రాపించిన వెయ్య పొలము, ఆమె కేసు ఎందుకు ఫైల్ చేయలేదని అడిగితే ఆయన అన్నాడు కదా పోషించడానికి రాపించినాడు, పోషించటోడే పోయిండు అని అంటారు, చనిపోయింది కదా, మనకు సివిల్ తవాదాలు మనకు అవసరం లేదయ్యా ఉపేందర్ సార్, ఆమె కేసు ఫైల్ చేయి, ఆమె వేజీ రాసుకో అన్నీ రాసుకో అంటే సరే అన్నాడు. రాపించుండు. మళ్ళీ తర్వాత ఏం చేసిండు 26వ తారీఖు నాడు పిలిపించిండు. మేము ఇల్లుగా అన్న కాగితాలు పట్టుకొచ్చి ఇక్కడ చింపేయమంటాడు. ఉపేందర్ ఎస్ఐ దీనికి అన్నిటి కారణం. మళ్ళీ మేము ఇవన్నీ కాదని మళ్ళీ ఎస్పీ దగ్గరికి వెళ్ళినాం. రెండోసారి ఎస్పీ కాడికి పోయినా అక్కడ మాకు న్యాయం ఏం జరగలేదు. మళ్ళీ స్టేషన్ పంపించారు. స్టేషన్ కాడికి పోయిన తర్వాత ఆయన ఏమంటాడు, నువ్వు ఎక్కడ పోయినా కానీ ఎస్పీ కాడ ఎందుకు ఫిర్యాదు అయినా, నువ్వు ఏదన్నా ఇక్కడ చూసుకోవాలి, నువ్వు ఎస్పీ కాడ ఎందుకు పెట్టేసినావు, నాది ఎస్పీ కాడ పెట్టేసినందుకు నీ కేసు ఎక్కడ పోయినా ఫైల్ చేయని అన్నాను. మా అత్తకు 2 కాళ్ళు ఇరుగున్నాయి. ఒక వీడియో తీపించండు. మేమంటే కొడతాంటేనంటే వేరేటోళ్ళని చిక్కిందట మా అత్తమ్మ. ఆ వీడియో తీపించి ఎస్పీ దగ్గర పెట్టించండు. ఏడపోయినా మాకు న్యాయం జరగకపోయేసరికి మేము చత్తానికి సిద్ధమై వాటర్ ట్యాంక్ ఎక్కినాం. వాటర్ ట్యాంక్ ఎక్కితే ఝాన్సీ మేడం మమ్మల్ని దింపించింది. నేను బాధ్రాలను దిగమ్మని అన్నది. లేదు మేడం మేము చనిపోతానికి సిద్ధమైనా, నువ్వు ఇక్కడ కాదమ్మా. ఇప్పుడు ఎస్ఎస్సీ రెడ్డి వచ్చిందా? ఝాన్సీ మేడం ఫోన్ చేసింది. కింద ఒక ఆయన రాజేష్ యాదవ్ అట ఆయన ఒకటే దిగమ్మా అని ఎస్ఎస్సీ రెడ్డికి ఝాన్సీ మేడంకి ఫోన్ చేస్తే ఆమె నాకు కాల్ చేసింది. పైన ఉంటే కాల్ చేస్తే మేడం మనుషులు చనిపోతుంటే మీరు ఇక్కడికి వస్తానికి టైం ఉండదా మేడం, నేను రాను, నేను దిగానని చెప్పిన. లేదమ్మా దిగాను అన్నది. అని తర్వాత మళ్ళీ రాజేష్ అన్నట్టు ఆయన చెప్పిందట. ఆయన దిగిండు. నా బాధ్యత అమ్మ, నేను సార్తో మాట్లాడితే నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తా అన్నది. అక్కడ పాలకుర్తికి పిలిపించింది. అదే రోజు వ్యాన్లో తీసుకుపోయారు. పాలకుర్తికి తీసుకుపోయిన తర్వాత సిఐకి ఫోన్ చేసింది. ఎస్ఐ స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఈమె ఏందో మంగళపల్లి యాకాంత అంటే ఆమె ప్రాబ్లం సాల్వ్ చేయి, అలా భర్తది డ్యూటీ ఆపించిండట ఎస్ఐ సారు. మాట్లాడండి అని కమిషనర్కి ఫోన్ చేయించింది. ఆమె చెప్పినాడు ఒకనాడు రప్పించుండు. మళ్ళీ తెల్లారే ఎస్ఐ కథం ఇంకా కేసు తీసుకోలే అసలు ఇంతవరకు కేసే ఫైల్ చేయలే. ఆ ఝాన్సీ మేడం దింపించినా కానీ మాకు న్యాయం అనేది జరుగుతలే. అసలు ఝాన్సీ మేడం మాటే ఉపేందర్ సార్ ఇంటర్లో లెక్క చేస్తలేడు. అసలు ఉపేందర్ ఎస్ఐ లెక్క చేస్తలేడు. అసలు ఝాన్సీ మేడం ఎమ్మెల్యే కాకుండా మేడం ఫోన్ చేసింది నాకు. నా ఫోన్లో ఉన్నది. మేడం ఫోన్ చేసింది. సరేలే మేడం కదా అని మేము ఆమె ఇచ్చింది కదా అని దిగిన తర్వాత అక్కడ పోయినాం. పాలకుర్తిలో పోయినాం. ఫోన్ చేసింది, మాట్లాడింది. నన్ను కొట్టిన వీడియోలు ఉన్నాయి మేడం, నన్ను ఇట్లా వేధిస్తాడు, మా బావ వేధిస్తాడు, నేను ఇల్లు జాగున్నా, నాది ఇల్లు జాగ అంటాడు, నన్ను మా బావ వేధిస్తాడు, వీడియోలు పెడతాడు, అవి పెడతాడు మేడం అని. ఒక ఆడమ కదా అన్నట్టుగా నా బాధ అర్థం చేసుకుంటుందని నేను పోయినా కానీ నా బాధ అర్థం చేసుకోవాలి. మాకు ఏం న్యాయం జరగలే. ఇప్పుడు నా కొడుకు ఫీజు కట్టడానికి కూడా మాకు వెళ్తలేదు. తల్లి ముగ్గురం చనిపోతానికి కూడా సిద్ధమైన. ఏదో మేడం దిగమన్నది కదా మాకు న్యాయం చేస్తుంది అనుకొని మేము పోయినాం. ఎస్ఎస్సీ రెడ్డికి కూడా మొన్న కలిసినాం. కలిస్తే ఆమె ఫోన్ చేసి కమిషనర్కి ఫోన్ చేసింది. కమిషనర్ ఫోన్ చేస్తా అంటాను, నాదేం లేదు మేడం ఎస్ఐ ఆపిచ్చిండని చెప్పింది. అరే ఎస్ఐతో మాట్లాడినయ్యా, నువ్వు ఆయన పని ఎందుకు ఆఫ్ చేశారు, పనికి మనకు సంబంధం లేదా, పనికి తీసుకోమని చెప్తే ఎస్ఐ మళ్ళీ తెల్లారేం చేసిండు, మళ్ళీ ఇంకో పిటిషన్ ఇవ్వమంటాడు. ఇది ఒక 2 ఇచ్చినాం, మళ్ళీ ఇంకో పిటిషన్ ఇవ్వాలట. ఇదే ఎక్కడ న్యాయం అండి? కాలేదు. పోయినప్పుడల్లా ఒక పిటిషన్ ఇవ్వమంటారు. ఇదివరకు 2 సార్లు ఇచ్చిన. అక్కడ పోలీస్ స్టేషన్ కలిపోతే మీరు ఏమంటారు? మీకు నువ్వు ఏడపోయినా ఎక్కడ చేసుకుంటావు చేసుకోపో, నువ్వు ఎస్పీ కాడికి నువ్వు ఎందుకు పోయినావు, నువ్వు దేనికి పోయినావు, ఎస్పీకి ఎందుకు ఫిర్యాదు అయినావు, నువ్వు ఏడపోయినా నీకు కానీ అని చెప్తాను. ఎస్ఐ ఉపేందర్ సారే. ఉపేందర్ ఎస్ఐ చేయబట్టి మేము చనిపోతానికి కూడా సిద్ధమవుతాను. నీ భర్త డ్యూటీ చేయని అని అంటాడు. ఇప్పుడు మా భర్త డ్యూటీ చేయక 3 నెలలు అవుతుంది. మా బాబుకి ఫీజు కట్టేమని అంటారు. ఇప్పుడు ఎవరి వల్ల మీ ఆయన జాబ్ ఒకటైంది? ఉపేందర్ ఎస్ఐ చేయబట్టే. ఉపేందర్ ఎస్ఐ ఒక వీడియో తీపిచ్చి ఆ వీడియో ఎస్పీ దగ్గర పెట్టించి వస్తాడు. ఏడికైనా అదే కొనబోతాడు. మళ్ళీ ఒకటి ఝాన్సీ మేడం మమ్మల్ని దింపించింది. ఆడవాళ్ళు జర ఆదుకుంటారు అన్నట్టుగా దిగినాం. ఝాన్సీ మేడం అంటే మమ్మల్ని తిట్టిందట. డాక్టర్ యాకే అంటే మా బావ అంటాడు. పెద్దగాని సోమన్న ఉన్నాడట, బాపిరెడ్డి సార్ ఉన్నాడట. వీళ్ళందరూ మమ్మల్ని అవమానిస్తుంది అనుకొని దిగలేము. మేము న్యాయం చేస్తుంది అనుకొని దిగినాం. ఝాన్సీ మేడం న్యాయం చేస్తుంది అనుకొని దిగినాం కానీ మమ్మల్ని అవమానిస్తుంది అనుకోలేదు. ఇప్పుడు 3 నెలల నుంచి మా ఆయన డ్యూటీకి పోతాడు. మేము తల్లి ముగ్గురం చనిపోతాం. సరే మేడం కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కదా,
సరే న్యాయం చేస్తుంది అనుకొని దిగినాం. కానీ మొన్న ఎస్పీ రెడ్డి కాడికి పోయినాం, ఎమ్మెల్యే కాడికి పోయినా, ఎమ్మెల్యే మాట లెక్క చేయనప్పుడు ఇక ఇప్పుడు ఈ ఓట్లు ఇవన్నీ అంతా ఎందుకండి, ఇవన్నీ ఎందుకు? మేము చనిపోతానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ఇక చచ్చిపోదాం అనుకుంటాను. సరే మీరు అప్పుడు వచ్చినప్పుడు చావడానికి వచ్చినప్పుడు ఆమె ఇది చేస్తా అని చెప్పింది. ఇప్పుడు ఓట్ల కోసం వస్తుంది ఇప్పుడు. మొన్న కూడా అడిగిన నేను, మొన్న కూడా అడిగితే అంటాను కానీ 4 రోజులు ఆగమ్మా, నాకు ఏమో అన్నది, నాకు ఇట్లా నశించడం నాకు నచ్చది అని చెప్తాంది. 4 రోజులు అంటే ఎలక్షన్లు అయిపోయి ఇప్పుడు ఆ మేడం ఒప్పుకొని కూడా 2 నెలలు అయిపోయింది. 2 నెలలు ఒక ఎమ్మెల్యే అయ్యింది, ఎమ్మెల్యే వాళ్ళ అత్త ఝాన్సీ మేడం అయ్యింది. వీళ్ళ మాట పోలీసు వాళ్ళు నమ్మనప్పుడు ప్రజలు ఎట్లా నమ్ముతారండి? ప్రజలు ఎట్లా నమ్ముతారు చెప్పండి? మన ఇక్కడ రుబ్బన్ కటింగ్ కొత్త కూడా అక్కడ పోతే ఎస్ఐ అంటాడు, ఆమెను గుంజి పక్కకు పడే అంటాడు. ఒక ఎమ్మెల్యే అని బాధ చెప్పుకోవడానికి నేను వెళ్ళినే, పోతే ఆమెను గుంజి పక్కకి వేయని అంటాడు ఎస్ఐ, ఉపేందర్ ఎస్ఐ ఉండి ఆమెను గుంజి పక్కకి వేయనగానే కానిస్టేబుల్ బట్టి నన్ను గుంజిండు. మరి ఎక్కడ పోయినా మాకు న్యాయం అనేది జరుగుతలే. ఉన్నది ఎస్ఐ నా ఆదివారంలో జరగలేదు, పెద్ద మనుషుల జరిగింది అనేది వీడియో కూడా ఉన్నది నా కాడ. దేనికైనా ఎక్కడైనా చూపించమన్నా చూపిస్తా. ఎస్ఐకి ఎందుకు, వాళ్ళ అక్కో చెల్లో అయితే ఇట్లనే చేసిన, ఆయన కన్నబిడ్డ ఒక ఆడపిల్ల ఉంటే ఇట్లనే చేసిన, ఏడబెట్టుకుంటూ మొత్తం నేను చేసిన ఒక రకంగా చూస్తాడు. మమ్మల్ని ఎప్పుడు పొద్దున పిలుస్తాడు, బయట కూర్చోబెడతాడు, సాయంత్రం 6:30 7 గంటలకు లోపల పిలుస్తాడు. మేము ఇచ్చిన పిటిషన్ ఒకటైతే పక్కన కానిస్టేబుల్తోనే వేరే తిరిగి రాపిస్తాడు, దాని మీద సంతకం పెట్టనట. నాకు అక్కడ ఉన్నది, నేను ఇచ్చే ముందు రిసీవ్ కాపీ ఇవ్వండి సార్ అంటే అన్నాడుగా, కేసు ఫైల్ అయితేనే ఇస్తా అన్నాడు. అంతకుముందు కేసు ఫైల్ అయింది అన్నాడు. కేసు ఫైల్ అయితే మరి మాకు చూపించండి, మా అన్న మా పెద్దమ్మ కొడుకు లాయర్ ఉన్నాడు, అడుగుతాడు, చూపించండి నన్ను. చూపించండి అంటే ఏదో ఒక వేరే ఫోటో కొట్టించింది, అంజలి మేడం అట ఆమె వేరే ఫోటో కొట్టించింది. మేము పిటిషన్ ఇచ్చినప్పుడు మేము సైన్ చేసి ఇస్తాం కానీ ఇప్పుడు ఈ మొత్తం జరుగుతుంది మేడం హయాంలోనే జరిగింది మొత్తం. 9వ నెల వాళ్ళే చేపిస్తున్నారా లేకుంటే కావాలంటే మీ వాళ్ళు? మా బావ కాంగ్రెస్ పార్టీ, మాకంటూ లీడర్లు అనేటోళ్ళు లేరు. మా ఆయన మున్సిపాలిటీ పనిచేస్తాడు. నేను కాంగ్రెస్ పార్టీ, మీరు బీఆర్ఎస్ లో ఉండేది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఒక స్కూల్ టీచర్ అయ్యుండి నన్ను వేధిస్తాడు. ఒక ఏడపైన నాకు ఝాన్సీ మేడం ఉంది, నేను డీప్ పైన ఆమె పేరు పెట్టుకున్నది అని చెప్తాను. డాక్టర్ యాకే అంటే ఆయన మొన్న పిలిచి కూడా చొక్క తిట్టిందని చెప్తాడు. మమ్మకు ఆదుకుంటుంది అనుకున్నాం కానీ మా పరువు తిట్టదు అనుకోవాలి. అసలు ముఖం ఎత్తుకొని తిరగాలంటే ఒక మేడం అయ్యి ఆదుకుంటుంది అనుకొని పోతే ఇట్లా తిడతాను అనేది బయటకు వెళ్ళలేకపోతాను, నేను ఎటు వెళ్ళలేకపోతాను. ఒక మేడం అయ్యి ఆదుకుంటుంది అనుకున్నాం కానీ నన్ను తిట్టిందట, ఇక్కడ ఆఫీస్ దగ్గర తిట్టిందట. మా బావ డాక్టర్ యాకే అంటే ఆయన అంటాడు, ఆయన వీడియోలు పెట్టినవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి, మమ్మల్ని వేధిస్తాడు. డాక్టర్ యాకే అంటే ఆయన వేధిస్తాడు. మాట్లాడే స్కూల్ టీచర్, వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. ఎస్పీ గారు కానీ ఇంకా పెద్ద పెద్ద అధికారులు కానీ, దయాకర్ రావు అయినా, మన కేటీఆర్ కానీ, రేవంత్ రెడ్డి అయినా, ఎవరైనా నాకు న్యాయం జరగాలి, నాకు ఎటు చేసిన న్యాయం జరగాలి. నేను ఆడపిల్లను కాబట్టి చత్తానికి మేము తల్లి ముగ్గురం చద్దాం అనుకుంటాను సార్. ఏంటంటే ట్యాంక్ ఎక్కిన రోజు మేడం హామీ ఇచ్చింది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కదా, ఆ మేడం తీసుకొచ్చి పెట్టిన ఎస్ఐ కదా, ఇంటర్గా వచ్చాను అనుకున్నాం. కానీ మమ్మల్ని ఇంత సీపుగా తీసేసి మేడం పిలిపించి మమ్మల్ని ఇట్లా మాటలు అంటదని అనుకోలేదు మేము. ఎవరకుంటే వాళ్ళకు రౌతులు కొలిచి ఇచ్చేసిన డౌట్ ఉండదు అబ్బా. నేను నీకు ఎప్పుడో చెప్తాను, నువ్వు ఎప్పుడు వచ్చి అప్పుడే చేస్తానని చెప్పి ఎప్పటి నుంచో మీరు ఏదో పెట్టుకోండి. మేమైతే ఏం లేదు సార్, ఆయన పేరు మీద ఆయన రోడ్డు వచ్చింది. పెట్టు బాబాయ్ సార్, మీ ఆధ్వర్యంలో జరిగిన ఇద్దరు ముగ్గురు పెట్టి
ఫోటో కొట్టేసాను. నెలకు 2000 ఇచ్చేది కరెక్ట్గా ఒక పెద్ద మనిషి ముంగట ఇవ్వాలి సార్. ఇవ్వకపోతే వాడు వచ్చి మళ్ళీ ఎవరికి సంబంధం లేదు మాయ తీసుకుంటుంది మొత్తం హెడ్ అయిపోయింది. వీళ్ళకి ఎవరికి అమ్మకాలం తీసుకపోవచ్చు మా అమ్మని నెల 10వ తారీఖు నడుస్తుంది మనకే జిరాక్స్ ఇస్తాడు ఒకటి సెల్లు తిరుపతమ్మ భారతమ్మ రాసింది అంతేనా? సూరమ్మ ఎవరు? వాళ్ళతో అవసరం లేదు. అన్నీ ఉన్నాయి అందులో ఇల్లు అన్నీ ఉన్నాయి. ఏది సంబంధం లేదు. వాళ్ళు సచ్చిన బతికిన వాళ్ళిద్దరు కానీ అలాగే దీంట్లో పెట్టించిన ఉద్యోగం కూడా ప్రసాద్కి మాకేం సంబంధం కానీ ఉన్నది. ఏ ఖర్చులు కానీ ఏదైనా జ్ఞాన సంస్కరణలు కానీ అన్నీ